గోపాల్ వర్మ గారికి ఉన్న ఫ్యాన్స్లో చూసుకుంటే ఫస్ట్ పేరు మీరే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ టేక్ ఇట్ యాజ్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. అంతగా రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎందుకు ఇష్టం, ఎందుకు అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు? తింటే కానీ రుచి, దిగితే కానీ లోతు తెలియదు అంటారు. అంతే అంటారా? ఆయనతో ఇన్నేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాను. ఎవ్రీడే ఆయనతో నేను ఆయన కలిపి సినిమాలు చేసినా చేయకపోయినా ఆయనతో నేను కలిసే ఉంటాను. ఐ కీప్ ట్రావెలింగ్ విత్ హిమ్. ట్రావెలింగ్ అంటే ఆయన వరంగల్ వెళ్తుంటే ఆయనతో కారెక్కి వెళ్ళటం, కరీంనగర్ వెళ్తుంటే వెళ్ళటం, లేదా బాంబే వెళ్తుంటే వెళ్ళటం కాదు. ఆన్ ఎ డే టు డే, ఆన్ ఎ లైఫ్ స్టైల్ లెవెల్ ఆయన దగ్గర నాకు భయం వేసి అద్భుతంగా నచ్చే విషయం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటారు. నిన్న చెప్పింది ఇవాళ చెప్పరు, ఇవాళ చెప్పింది రేపు చెప్పరు. ఎప్పటికప్పుడు ఆయన నాకు తెలిసి హీ నోస్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఇప్పుడు ఈ కప్పుతో మనం రోజు తాగుతాం, దీన్ని ఎలా తయారు చేస్తారంటే మన ఇద్దరం చెప్పలేకపోవచ్చు, రాము గారు చెప్తారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఈస్ గాట్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, సరే. అయితే రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కువగా ఇష్టపడింది ఎవరు ఇండస్ట్రీలో అంటే రాఘవేంద్రరావు గారు. యా, ఆఫ్ కోర్స్. అండ్ మీకు మంచి హిట్ ఇచ్చింది బొంబాయి ప్రియుడు మూవీతో రాఘవేంద్రరావు గారు. కరెక్ట్. సో రాము గారికి రాఘవేంద్రరావు గారు అంటే విపరీతమైన ఇష్టం. ద్వేషించడం ఏంటి? అయ్యయ్యో, కాదు ఎక్కడ మీరు తప్పు. నో, మీరు తప్పు విన్నారు. రాము గారికి విపరీతంగా ఇష్టమైన డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు. ఓకే. శ్రీదేవి గారిని తను ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆయనకి ఇష్టం లేదు అని మీరు తప్పుగా విన్నారు అయితే. బికాజ్ ఐ నో, ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఆయన షో కూడా చేశాను, అక్కడ అదే చెప్పాను. రాము గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, రాఘవేంద్రరావు గారి సాంగ్స్ ప్యాటర్న్ నేను కాపీ కొడతాను. ఆయన ఏమన్నారంటే, నాకు ఆయన అంటే కుళ్ళు, ఎందుకంటే నాకన్నా ముందర నాకన్నా ఎక్కువ శ్రీదేవి గారితో పనిచేశారని అది కాంప్లిమెంట్ కింద ఇచ్చారు. రాఘవేంద్రరావు గారు అంటే పెచ్చగా ఇష్టం రాము గారికి. హీ లవ్స్ రాఘవేంద్రరావు గారు కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఓకే. సో ఆర్జీవి గారు కాకుండా ఇండస్ట్రీలో మిగతా డైరెక్టర్స్లో ఎవరు అంటే మీకు బాగా ఇష్టం? అంటే నాకు ఇఫ్ యూ ఆస్క్ మీ, రాఘవేంద్రరావు గారు ఆయన ఒక 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 అంటే స్టోరీ కన్నా ఆయన మొమెంట్స్ని నమ్ముతారు. దాసరి నారాయణరావు గారు, ఐ థింక్ ద కైండ్ ఆఫ్ అద్దాల మేడ సినిమా తీశారు. ఐ డోంట్ థింక్ యూ వుడ్ హ్యావ్ సీన్ ఆర్ హర్డ్ ఇట్. ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ బ్రిలియంట్ ఫిల్మ్స్. అంటే శివరంజని అవన్నీ కూడా చాలా గొప్ప సినిమాలు తీశారు ఆయన, కాదని అనలా. బట్ నాకు బాగా ఇష్టమైన సినిమా అద్దాల మేడ. సో ఐ వుడ్ థింక్ రాఘవేంద్రరావు గారు అండ్ దాసరి నారాయణరావు గారు ఆర్ టూ గ్రేట్ లెజెండ్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళ శిష్యవర్గాలే. ఇప్పుడు రవిరాజ పినిశెట్టి, మన కోడి రామకృష్ణ గారు, అలా వాళ్ళంతా దాసరి గారి శిష్యులు అయితే కోదండరామరెడ్డి గారు, వీళ్ళంతా ఈయన శిష్యులు. సో ప్రైమర్లీ నాకు బాగా ఇష్టం రాఘవేంద్రరావు గారు, దాసరిరావు గారు. ఓకే. ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. కరెక్ట్. సో యాజ్ ఎ డైరెక్టర్గా మీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అనుకుంటారు మీరు? అది 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 చాలా కష్టం అండి. కాకి పిల్ల కాకి అది మీరు అలా అది. సో నాలో ఉన్నది నాకేంటి, నాకు ఎట్లా తెలుస్తుంది, మీకు తెలియాలి. యూ షుడ్ నో, ఐ డోంట్ నో. ప్లస్ మైనస్ నాకు గనక నా మైనస్ ప్లస్ తెలుసుంటే, మొన్న ఒక బ్లాక్ బస్టర్ తీశాను నేను. ఒక చెత్త సినిమాని అద్భుతంగా ఎలా తీయాలనే సినిమా కానీ ఏదైనా పోటీ పెడితే నేను ఫస్ట్ వస్తాను దాంట్లో. మొన్నే తీశాను, పేరులో తప్ప ఇంకెక్కడ మిగలలేదు. ఆల్ ది బెస్ట్. సార్, ఆల్ ద బెస్ట్ మూవీ చెత్త సినిమా అని మీరే అన్నారు కదా. అవును. సో మరి అంత చెత్త సినిమా ఎందుకు తీశారు? అండ్ నెక్స్ట్ ఎలాంటి మూవీస్ తీస్తారు? తెలిస్తే తీస్తామా? లేదు. తెలియకపోతే కానీ తీసేది. అండ్ ఆర్జీవి గారు మూవీస్ చాలా చేశారు. ఒకప్పుడైతే అసలు ఆర్జీవి గారి నుంచి ఏదైనా మూవీ వచ్చింది అంటే అదొక బ్లాక్ బస్టర్. కరెక్ట్. చాలామంది హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఆర్జీవి గారి మూవీస్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు. బట్ ఇప్పుడు అంతా కొత్త వాళ్ళతో చాలా తక్కువ టైంలో చేస్తున్నారు. ఓకే, బట్ అంత మంచి మూవీస్ అప్పుడు చేసినటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇప్పుడు రావట్లేదు. సో యాజ్ ఏ ఫ్యాన్గా మీరేం చెప్తారు? ఐల్ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు నాకు శివ అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టమా, ఐస్ క్రీమ్ 2 అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇష్టమా అని అడిగితే, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బి మోడెస్ట్. ఐ వుడ్ సే ఐ లైక్ అండ్ లవ్ ద గాయ్ హూ మేడ్ ఐస్ క్రీమ్ 2. ఎందుకు చెప్తాను మీకు. ఇప్పుడు ఇట్స్ ఎవల్యూషన్ అంటాం మనం. రాము గారు ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్ రెండు తీసుకొస్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళతో తీయాలా, పాత వాళ్ళతో తీయాలా పెడితే, ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే బ్లాక్ బస్టర్స్ అన్నీ ఉన్నాయో అప్పుడు కూడా మేము ఇదే ఇబ్బంది ఫేస్ చేసాం. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన గులాబీ ఎవడు కొనలేదు సినిమా. మేము సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత మనీ అనే సినిమా ఉంది, ఎవడు కొనలేదు. సత్య ఎవడు కొనలేదు. అప్పుడు ఇదే క్రిటిసిజం ఉండేది. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అంటే నేను కొంచెం పురాణాల్లోకి వెళ్తున్నాను. అమృతం చిలికేటప్పుడు
కొన్ని వందలు వేలు బయటకు వచ్చాయి కదా, దాంట్లో విషం కూడా వచ్చింది. అలాగే రాము గారు ఎప్పటికప్పుడు నిరంతర పోరాటం. సో దాంట్లో కొన్ని మిస్ అవ్వచ్చు. రాము గారి సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో కానీ రాము గారు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఓకే, సో ఈ నిరంతర పోరాటంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 ఏళ్ల కింద మేము డిజిటల్ సినిమా రాము గారు తీయటం మొదలెట్టినప్పుడు అందరు నవ్వుకున్నారు. ఏంటి డిజిటల్ సినిమా, ఇప్పుడు అసలు ఐ డోంట్ నో మీకు తెలుసో లేదో, ఇండియాలో ల్యాబ్స్ మూసేశారు. చాలా వరకు కాదు, మొత్తం మూసేశారు. ఇట్స్ కంప్లీట్లీ డిజిటల్. రాము గారు స్టడీ క్యాంప్ తీసుకొచ్చినప్పుడు అందరూ నవ్వారు, ఏంటిది అని. శివాకి ప్యాంథర్ క్రేన్ తీసుకున్నప్పుడు నవ్వారు. సో ఎప్పటికప్పుడు ఆయన ఇందాక చెప్పే కదా, మూవ్ ఆన్ అవుతూ ఉంటారని. సో మేబీ సమ్ థింగ్స్ కెన్ మిస్, బట్ దట్ డజంట్ మీన్ బ్లాక్ బస్టర్స్ తీయకూడదు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మనం కాఫీస్ అండ్ మూవీస్ ప్రోగ్రామ్ చేయడానికి బయలుదేరినప్పుడు నా కారు మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది, లారీ వచ్చి గుద్దేస్తుంది అని అనుకుంటాం. సినిమా కూడా అంతే అమ్మా, ఏది తీసినా అద్భుతమైన సినిమానే తీస్తున్నాం అనుకుంటాం, కొన్ని అలా మిస్ అవుతూ ఉంటాయి అంతే. సక్సెస్ఫుల్ మూవీ వస్తున్న టైంలో సడన్గా హిందీకి వెళ్ళిపోయారు అండ్ మళ్ళీ ఇప్పుడు తెలుగుకి వచ్చారు. సో అలా అప్ అండ్ డౌన్ ఏంటి అంటే, ఇక్కడ కూడా కథ నచ్చే హిందీకి వెళ్ళాను అంటారా? తెలుగు సినిమాలు అనేవి మనకి ఒక రేంజ్ క్యాన్వస్ వరకు ఉంటే, హిందీ సినిమా అనేది ఇంకొక క్యాన్వస్ పెద్దది ఉంటుంది. సో ఇట్స్ గాట్ వాస్ట్ క్యాన్వస్. సో అందుకని తెలుగు సినిమా అయిన తర్వాత హిందీ సినిమాకి వెళ్ళాను.